కి స్వాగతం. టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంభా ప్రసాద్, ఏపీ టీబీసీఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెవుల యుగంధర్, ప్రధాన కార్యదర్శి కైపు లీలాధర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాటూరు అజయ్ కుమార్, ట్రెజరర్ కె ఆశీర్వాదం మరియు జిల్లా టీడీపీ నాయకులు కరణం హజరత్ నాయుడు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించి బెలూన్స్ ఎగరవేసి పోటీలను ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీపం, మహారాష్ట్రాల నుండి పురుషులు మరియు మహిళల విభాగంలో 280 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ సౌత్ జోన్ పోటీలలో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను మే నెలలో జరిగే సౌత్ ఏషియన్ గేమ్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారు అని రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంభా ప్రసాద్ గారు తెలిపారు. సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని, క్రీడలలో బాగా రాణిస్తే క్రీడా కోటలో ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయన్నారు. జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఛాంపియన్షిప్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి క్రీడా పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. టెన్నిస్ బాల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అజయ్ గారు, అదేవిధంగా ఏపీ టెన్నిస్ జనరల్ సెక్రటరీ టేబుల్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఆర్డి ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇటువంటి క్రీడా కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నిజంగా ఆనర్గా ఫీల్ అవుతున్నాను. యువత మన దేశ సంపద, రాబోయే భవితంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ వివేకాన్ని, వాళ్ళ శారీరక జ్ఞానాన్ని బయటికి తీస్తూ ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ మార్గదర్శకులు, స్పోర్ట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి రాష్ట్రం దాటి విచ్చేసి వీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఒక బిడ్డకి స్పోర్ట్స్ మ్యాన్కి ఉద్యోగం వస్తే మాకు వచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినట్టు భావిస్తూ సంతోషపడుతున్నారు. వాళ్ళ సంతోషం నిజంగా హ్యాపీగా ఉంది. అదేవిధంగా యువతకంతా కూడా చెప్తున్నాను, మీ ఎంతో శారీరక శ్రమకి
ఓపికకి, సహనానికి, టీమ్ స్పిరిట్కి, నాయకత్వానికి నాంది మీ క్రీడలు. ఇటువంటి మరిన్ని క్రీడలు మన నెల్లూరులో జరగాలని, ఇటువంటి ఉన్నత ఎలక్ట్రిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మన నెల్లూరు పట్టణంలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 13వ సౌత్ జోన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారు, మరియు అదేవిధంగా రాష్ట్ర నాయకులు గిరిధర్రెడ్డి గారు, మరియు జనసేన ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు గురుకుల కిషోర్ గారు, మరియు గౌరవనీయులు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీరందరినీ ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమానికి మేము ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఇచ్చేసినటువంటి కిషోర్ గారికి, గురుకుల కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈ యొక్క పోటీలకు 7 రాష్ట్రాల నుంచి బాలబాలికలు మరియు అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి 300 పైగా ఈ యొక్క మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇచ్చేశారు. వారందరికీ ఫుడ్డు, అదేవిధంగా అకామిడేషను, అదేవిధంగా ఇక్కడ ఉన్న సౌకర్యాలు అన్నిటికీ కూడా చాలామంది దాతలు ముందుకు వచ్చి వారికి సహాయ సహకారం అందించారు. వారందరికీ ముఖ్యంగా పాదాభివందనం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి చాలా తక్కువ ప్రోత్సాహము, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క టెన్నిస్ బాల్ క్రికెట్ని గుర్తించి శాప్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇకపైన ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సంవత్సరము కార్తిక్ అనే అబ్బాయికి మరియు మహేష్ అనే అబ్బాయికి ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో ఓన్లీ టెన్నిస్ బాల్ క్రికెట్ ద్వారానే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పొందడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 600 మంది పైగా స్పోర్ట్స్ కోటాలో ఆంధ్రప్రదేశ్లో జాబులు పొందడం జరిగింది. ఈ యొక్క క్రీడను కూడా శాప్ ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి ఈ క్రీడ నుంచి క్రీడాకారులు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా సత్యంజీ గారికి, అదేవిధంగా ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ వారికి, అదేవిధంగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యా రవి గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు అదేవిధంగా ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ వారు వీరందరూ కూడా వారికి భోజనం అరేంజ్ చేశారు.